మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజాము నుంచే ఆలయాలకు భక్తుల తాకిడి మొదలైంది. ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపిస్తూ అంతా తరిస్తున్నారు. దివ్యమైన మహాశివరాత్రి రోజున దేవదేవుని దర్శించి ఆశీస్సులు పొందడానికి భక్తులు పోటీ పడుతున్నారు. హరహర మహాదేవ శంభో శంకర, ఓం నమశివాయ అంటూ భోళాశంకరుణ్ణి స్మరించుకుంటున్నారు. శివరాత్రి పురస్కరించుకుని కడపలోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రమైన పెండ్లిమర్రి మండలం పొలతల మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వయంభూలింగమైన మల్లికార్జున స్వామి దర్శనానికి రాయలసీమ జిల్లాల నుంచే కాకుండా కర్ణాటక నుంచి భక్తులు తరలి వస్తున్నారు. ఎటు చూసినా షామియానాలు, టెంట్లు, వాహనాలే కనిపిస్తున్నాయి. అక్క దేవతల వద్ద కోనేటిలో నీరు లేక మురికి నీటిలో స్నానం చేస్తున్నారు. సౌకర్యాలు అంతంత మాత్రమే. పొలతలలో జాగరణ చేస్తే పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం రోడ్డు రవాణా సంస్థ జిల్లా నలుమూలల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతోంది. చిత్తూరు జిల్లా శ్రీ కొండమల్లీశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. స్వామి దర్శనానికి తమిళనాడు నుంచి భక్తులు తరలి వస్తున్నారు. గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణ స్వామి మల్లీశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మంగళవారం స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. విజయనగరం జిల్లా రామతీర్థంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రామాలయం అయినప్పటికీ ఏటా శివరాత్రి వేడుకలు నిర్వహించడం పురాతన కాలం నుంచి ఆనవాయితీగా వస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి. అత్యధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తుల శివనామస్మరణలతో దేవాలయ ప్రాంగణం మారుమోగింది. తూర్పుగోదావరి జిల్లా మురమళ్లలోని భద్రకాళి సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దేశంలో అతి పవిత్రమైన 12 నదుల నుంచి తీసుకొచ్చిన నదీ జలాలతో నిండిన కలశాలను పురవీధుల్లో ఊరేగించారు. పురోహితులు 12 పుష్కర నదీ జలాలతో స్వామివారికి అభిషేకాలు చేశారు. వేకువజాము నుంచి స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. పంచామృతాలతో ముక్కంటిని అభిషేకించారు. ఈశ్వరుని యొక్క అష్టమూర్తులలో ఒకటైనటువంటి గుంటూరు జిల్లా అమర్తలూరు మండలం గోవాడలోని శ్రీ బాలకోటేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 5 రోజుల పాటు స్వామివారికి ఉదయం, సాయంత్రం ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహించనున్నారు. స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. హరహర శంభో శంకర నామస్మరణతో గోవాడ మారుమోగింది. స్థానిక వేమూరి ఎమ్మెల్యే నక్క ఆనందబాబు, తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, రేపల్లి శాసనసభ్యుడు అనగాని సత్యప్రసాద్, వేమూరు నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ మెరుగు నాగార్జున స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
విశాఖ జిల్లా చోడవరంలో స్వయంభూ గౌరీశ్వర ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు దంపతులు తొలి పూజ చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ప్రణమామి శివం శివకల్పతరుం ప్రణమామి శివం శివకల్పతరుం గిరిరాజసుతాన్వితవామతనుం తనుమిల్దితరాజితకోటివిధుం విధి విష్ణు